హరే కృష్ణ. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు 14, 15, 16 వయసు గల ముగ్గురు అక్క చెల్లెళ్ళు రాత్రి 2:30 సమయంలో 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణం వింటే ఆశ్చర్యపోతారు. వారు ఆడే వీడియో గేమ్లో చివరి టాస్క్ సూసైడ్ చేసుకోవటం. గేమ్లో భాగంగా వారు వారి యొక్క ప్రాణాలను తీసుకున్నారు. కొరియన్ గేమ్ అనేది వారి ఆత్మహత్యకు కారణం కావచ్చు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం. 2025లో జరిగిన ఒక సర్వే ప్రకారం పట్టణాలలో ప్రతి 3 కుటుంబాలలో 2 కుటుంబాల పిల్లలు ఈ గేమింగ్, సోషల్ మీడియా లేదా వీడియోలకు బానిసలవుతున్నారనేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్. ఎందుకు పిల్లలు ఇంత సులభంగా దీనికి అడిక్ట్ అవుతున్నారు, లోన్ అవుతున్నారని ఒక పిల్లల వైద్యుడిని ప్రశ్నిస్తే ఆ వైద్యుడు చెప్తున్నారు, పిల్లల వైద్యుల దగ్గరికి 3 సంవత్సరాల పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని డాక్టర్స్ దగ్గరికి తీసుకొస్తున్నారంట. తల్లిదండ్రులు వాళ్ళకి అన్నం తినిపించడానికో లేదా వాళ్ళ పనులకు అడ్డం వస్తున్నారని చెప్పి వారి చేతికి మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు. అదే అడిక్షన్గా మారుతుంది అని అంటున్నారు వైద్యులు. వాళ్లకు ఖరీదైనటువంటి స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ అన్నీ ఇస్తున్నాం, కానీ వాళ్లకు మన యొక్క సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా మసలుకుంటున్నారు, అసలు వాళ్ళ సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం లేదు. మన దగ్గర ఎందుకు సమయం లేదో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. విదేశీయులు మన దేశానికి వచ్చి వారి పిల్లలకు సనాతన ధర్మం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనం మాత్రం కొరియన్ గేమ్స్, అమెరికన్ గేమ్స్ అంటూ మన పిల్లల్ని మనమే చేతులారా పోగొట్టుకుంటున్నాం. హరే కృష్ణ.